మోతీనగర్ గ్రామంలో ఓ రిక్షావాలా భీమ్ తన భార్య శీలాతో ఓ చిన్న గుడిసెలో ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవారు. రిక్షా నడపగా వచ్చిన దాంతో ఇల్లు నడుపుకునేవారు. రిక్షావాలా భార్యకు చాలా ఆశ ఇంకా కక్కుర్తి ఉండేది. ఎప్పుడు వాదిస్తూనే ఉండేది. భీమ్ని రాత్రి దాకా రిక్షా నడపమనేది. ఓ రోజు భీమ్ రిక్షా తోలడం ఆపేసి త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. ఓరి దేవుడా, ఎక్కడున్నావు? కొన్ని నీళ్లు తీసుకురావా? నీళ్లు తర్వాత తాగుదురు గాని ముందు ఇవాళొచ్చిన సంపాదన నా చేతిలో పెట్టండి. భీమ్ అక్కడే మంచం మీద కూర్చొని డబ్బు మొత్తం తన భార్యకిచ్చేస్తాడు. ఇదిగో శ్రీమతి, ఇవాల్టి సంపాదన. ఇవాళ ఇంతేనా? మిగిలిన డబ్బులు మీరు దాచుకోలేదు కదా? అది ఇవాళ నేను త్వరగా ఇంటికి వచ్చాను కదా, ఎక్కువగా సంపాదించలేకపోయాను. శీల కోపంగా భీమ్ వైపు చూస్తుంది. సరే, మంచిది. రేపు త్వరగా వెళ్ళి లేటుగా రండి. బాగా డబ్బులు సంపాదించుకుని రండి. రాత్రి అవుతుంది. ఇద్దరూ పడుకుంటారు. భీమ్ త్వరగా లేచి రిక్షా తీసుకుని వెళ్ళిపోతాడు. శీల కళ్ళు తెరిచి చూడగానే తన భర్త పరుపు మీద కనిపించడు. మంచిది, ఇవాళ త్వరగా వెళ్ళిపోయాడు. ఇవాళ చాలా డబ్బులు సంపాదిస్తాడు. భీమ్ తన రిక్షా తీసుకుని వెళ్తూ దారిలోని బాటసారిని చూసి ఆపుతాడు. అరే ఓ రిక్షా అన్నయ్యా, ఆపు నీ రిక్షాని. భీమ్ రిక్షా ఆపుతాడు. సార్, ఎక్కడికి వెళ్ళాలి? హరక్పూర్ వెళ్ళాలి. వస్తావా? వస్తాను సార్. ఎంత? 20 రూపాయలు సార్. 20 రూపాయలు? లేదు లేదు, నేను 10 రూపాయలు ఇస్తాను. వచ్చేట్లు ఉంటే రా. భీమ్ వచ్చిందే చాలనుకునేవాడు. అందుకే 10 రూపాయలు అన్నా ఒప్పుకున్నాడు. సరే సార్, మంచిది. కూర్చోండి రిక్షాలో. ఆయన రిక్షాలో కూర్చోగానే తను హారన్పూర్లో దించేస్తాడు. తను వెళ్ళిపోయాక భీమ్ తన వెనక సీట్లో ఆయన వెళ్లే తొందరలో మర్చిపోయిన బ్యాగ్ని చూస్తాడు. ఆ బ్యాగ్ తిరిగిచ్చేందుకు అటువైపుగా చూస్తే అప్పటికి ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ సామాన్లు వాళ్ళింటికి వెళ్లి తిరిగి ఇచ్చేద్దామని భీమ్ ఆలోచిస్తాడు. పొద్దున్నుంచి రాత్రి అవుతుంది. రాత్రి 12 గంటలు. భీమ్ ఇంటికి వెళ్దామనుకుంటాడు. ఇక భీమ్ అదే సమయంలో అక్కడ కాసేపు నిల్చొని ఇంటికి వెళ్దాము అనుకుంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. చాలాసేపు అయింది. ఇవాళ కూడా ఎక్కువ డబ్బు రాలేదు. షీలా మళ్ళీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. భీమ్ బాధగా ఇంటికి వెళ్తాడు. రోజులాగే తన మొత్తం డబ్బంతా తన భార్యకిచ్చేస్తాడు. అరే, నా అదృష్టం బాలేక మా అమ్మ నాన్న ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేశారు. పేదరికం. అయ్యో దేవుడా, ఈ సంపాదన ఏదో రోజు నేను అడుక్కు తినేలా చేస్తుందేమో. చుట్టుపక్కల వాళ్లంతా వాళ్ళింటి చుట్టూ చేరి వారి మాటలు వింటుంటారు. గ్రామస్తులు వారి గురించి ఇలా మాట్లాడుకుంటారు. అరే అన్నయ్యా, వీళ్ళు రోజు గొడవ పడుతూనే ఉన్నారు. అవును అన్నయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే. భీమ్ చాలా అమాయకుడు, భార్యని ఎదిరించలేడు. అవును అన్నయ్యా, భీమ్ అదృష్టం పాడైపోయింది. అలాంటి భార్య దొరికింది. పాపం భీమ్ మాత్రం ఏం చేస్తాడు? అమాయకుడు. భార్యకు డబ్బు తప్ప ఏమీ కనిపించదు. డబ్బు డబ్బు డబ్బే కావాలి ఆమెకు. పదండి అన్నయ్యా, పదండి, మన ఇళ్లకు వెళ్దాం. గ్రామస్తులందరూ వారి వారి ఇళ్లకు వెళ్లిపోతారు. అప్పుడే శీల రిక్షాలో ఒక ఆయన మర్చిపోయి వెళ్లిన బ్యాగ్ మీద పడుతుంది ఆమె చూపు. శీల ఆ బ్యాగ్ తీసి చూస్తే దాంట్లో కొంచెం డబ్బు, బట్టలు ఉంటాయి. శీల ఆ బట్టలు, డబ్బు చూసి చాలా సంతోషిస్తుంది. అరే వావ్, ఇవాళ లాటరీ తగిలిందా ఏంటి? ఇంత మంచి బట్టలు, డబ్బు చూస్తుంటే సరదాగా అనిపిస్తుంది. కానీ ఇవి ఎలా దొరికాయి? ఏమండి, వింటున్నారా? వస్తున్నాను, కొంచెం ఆగు. చెప్పు షీలా, ఏంటి? ఈ సంచి ఎలా దొరికిందండి? ఈ సంచా? ఇది ఒక ఆయనది. తను మర్చిపోయాడు. రేపెళ్ళి తనకి తిరిగి ఇచ్చేస్తాను. లేదు లేదు, మీరు దీన్ని తిరిగిచ్చేయకండి. దీన్ని మనమే ఉంచుకుందాం. ఇంత మొత్తం డబ్బు ఒకేసారి చేతికందితే దీన్ని తిరిగిస్తానంటారేంటి మీరు? మీకేమైనా పిచ్చా? ఈ సంచిలో ఉన్నంత డబ్బు మీరు సంపాదించలేరు. ఈ సంచిని నేను అస్సలు తిరిగివ్వను. అయితే ఒక పని చెయ్యండి, ఈసారి కస్టమర్ ఏదైనా మర్చిపోతే నాకు తీసుకొచ్చివ్వండి. అవివేకంగా భీమ్ తన భార్య మాటకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి రిక్షాలో ఎవరైనా ఏదైనా మర్చిపోతే దాన్ని నేరుగా తెచ్చి దాన్ని శీలకిచ్చేవాడు. ఒక్కోసారి డబ్బు, బంగారం, ఇంకొకసారి తినే తినుబండారాలు దొరికేవి. ఓ రోజు భీమ్ రిక్షాని మాంత్రికుడు ఎక్కాడు. అరే రిక్షా, ఆగు, నేను వెళ్ళాలి. ఆగు. బాబా, చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం దగ్గరలోనే ఆ అడవిలో దించుతావా నాయనా? బాబా, కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఎంత? 30 రూపాయలు. సరే, మంచిది,
ఇస్తాను నీ బాబా రిక్షాలో కూర్చుంటాడు. మాంత్రికుడు తనని అడవిలో దించేస్తాడు. బాబా తనకు డబ్బులిచ్చి తనదో డబ్బా రిక్షాలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బాని చూసి భీమ్ దాంట్లో బహుశా ఉంగరం ఉందనుకుంటాడు. భీమ్ ఆ డబ్బాని తెరవగానే ఓ దెయ్యం డబ్బాలో నుంచి వచ్చి భీమ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అరే వా, చివరికి చిన్ని డబ్బాలోంచి ఈ శరీరంలోకి ప్రవేశించాను. ఇప్పుడు నేను మనుషుల్ని చంపి చంపి తింటాను. అదే సమయంలో ఆ అడవి దారుడు నుంచి ఓ మనిషి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అవ్వా, ఇంత త్వరగా వేట కూడా దొరికింది. ఇవాళ సరదాగా ఉంది. సరదాగా తనని చంపి తినేస్తాడు. తరువాత ఆ దెయ్యం భీమ్ని తన ఇంటికి తిరిగి తీసుకెళ్తుంది. వెళ్లే దారిలో అది భీమ్లా మారిపోతుంది. అందువల్ల దానిని ఎవరు అదో దెయ్యమని గుర్తుపట్టరని. ఇప్పుడు అది ఇంటి లోపలికి వెళ్లగానే పడుకుంటుంది. అర్ధరాత్రి శీలాకేదో వినిపించి తను లేచి చూసేసరికి భీమ్ ఏదో వింత వింత శబ్దాలు చేస్తాడు. షీల అది చూసి చూడనట్లు మళ్లీ పడుకుంటుంది. అయితే మళ్లీ షీల పొద్దున్నే లేచి చూడగానే భీమ్ తన రిక్షా తీసుకుని వెళ్లిపోతాడు. షీలాకు బయట నుండి గ్రామస్తులు అరుస్తున్నట్లు వినిపిస్తుంది. అరే, గ్రామస్తులంతా ఇవాళ ఎందుకని అరుస్తున్నారు? చూద్దాం ఏం జరిగిందో అసలు. షీల ఇంటి నుండి బయటకు వెళ్లి ఓ ఆడామెను అడుగుతుంది. ఏమైంది చెల్లాయి? అందరూ ఎందుకు ఇలా చర్చించుకుంటున్నారు? అది మాత్రం అడగకు షీలా. ఇవాళ పొద్దున ఓ మనిషి అడవి దగ్గర చాలా దీనస్థితిలో పడి ఉన్నాడు. ఏంటి దీనస్థిత? ఏం దీనస్థితి ఏర్పడింది అక్కడ? తనని ఏదో అడవి జంతువు కొరికి కొరికి తిన్నట్లు అనిపిస్తుంది. అన్ని భాగాలు విడివిడిగా పడి ఉన్నాయి. నేను చూడగానే చాలా భయపడిపోయాను. అవునా? బహుశా మన అడవిలోకి ఏదో అడవి జంతువు వచ్చినట్లుంది. నేను కూడా నా భర్తని రిక్షా జాగ్రత్తగా నడపమని చెప్తాను. సరే షీలా, జాగ్రత్త. ఇంకోవైపు భీమ్ లోపల ఉన్న దెయ్యం తన రిక్షాలో దొరికిన ప్రయాణికుని అడవి వైపుగా తీసుకెళ్లి తినేస్తూ ఉంటుంది. ఇలా చేస్తూ చేస్తూ రాత్రి అవుతుండగా మళ్లీ ఆ దెయ్యం భీమ్ రూపంలో ఇంటికి చేరుకుంటుంది. మరుసటి రోజు మళ్లీ షీలాకేవో వింత శబ్దాలు వినిపిస్తాయి. షీల వాళ్ళ ఆయన ఇంటి నుండి బయటకెళ్లడం తను చూస్తుంది. అరే, ఈయనటెళ్తున్నాడు. సరే చూద్దాం. షీల తనని వెంబడిస్తుంది. భీమ్ అడవి వైపు వెళ్తూ మళ్లీ దెయ్యంలా మారిపోతాడు. ఇదంతా చూసి షీల చాలా భయపడుతుంది. అయ్యో దేవుడా, ఏంటిదంతా? నా భర్త దెయ్యంలా అయ్యాడు. అయ్యో దేవుడా! ఇప్పుడు ఆ దెయ్యం ఏదో మనిషిని పట్టుకుని చంపి తింటుంది. షీల ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది. నేరుగా ఇంటివైపు పరిగెడుతుంది. భయపడి షీల గదిలోకి వెళ్లి గొళ్ళెం వేసుకుంటుంది. అయ్యో దేవుడా, నేనేం చేశాను? చాలా భయం వేస్తుంది. నా భర్త ఎలా దెయ్యమయ్యాడు? ఆ దెయ్యం తిరిగి భీమ్లా మారి ఇంటికొచ్చి పడుకుంటుంది. మళ్లీ పొద్దున్నే లేచి రిక్షా తీసుకుని మనుషుల్ని చంపి తినడానికి బయలుదేరుతుంది. షీల పొద్దునే లేచి రాత్రి తనకు జరిగిన ఘటన గురించి ఆలోచిస్తుంది. అప్పుడే ఆ అడవిలో ఒక మాంత్రికుడు ఉండడం తనకు గుర్తొస్తుంది. బాబా, ఇప్పుడు ఆ బాబానే నాకు సహాయం చేయగలిగేది. అవును, ఇప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్ళాలి. షీల ఇప్పుడు ఆ బాబా దగ్గరికి వెళ్లి పూర్తి విషయాన్ని తనకు వివరిస్తుంది. బాబా తన యోగశక్తితో తను అంతా తెలుసుకుంటాడు. నేనంతా తెలుసుకున్నాను. నేను నీ భర్త రిక్షాలో కూర్చున్నప్పుడు నా చేతిలో ఓ చిన్న డబ్బా ఉండింది. దాంట్లో నేను చెడ్డ ఆత్మను బంధించి ఉంచాను. ఆ డబ్బాను నేను నీ భర్త రిక్షాలోనే మర్చిపోయాను. నీ భర్త దాన్ని చూశాడు. నీ భర్త ఆ డబ్బాని తెరిచి చూశాడు. ఆ ఆత్మ తనలోకి ప్రవేశించింది. అలా ఆ విధంగా అతనిలోకి దయ్యం ప్రవేశించింది. అయ్యో దేవుడా, నా ఆశ వల్లే ఇవాళ నా భర్త ప్రమాదంలో పడిపోయాడు. ఇప్పటి నుంచి నేను ఆశపడను బాబా. దీనికి వేరే దారే లేదా? ఇప్పుడు నా భర్త బాగవ్వలేడా? లేదు లేదు, నీ భర్త ఖచ్చితంగా బాగవుతాడు. నేనిప్పుడే నా జ్ఞానశక్తితో ఆ డబ్బా ఇంకా అడవిలోనే పడి ఉందని తెలుసుకున్నాను. నేనిప్పుడే దాన్ని తీసుకొని వస్తాను. నీ భర్త బాగానే ఉన్నాడు. బాబా అడవిలో నుంచి ఆ డబ్బాని తీసుకొచ్చి షీల వాళ్ళ ఇంటికెళ్లి కొన్ని మంత్రాలు చదివి దయ్యాన్ని వశం చేసుకుని భీమ్ శరీరం నుండి ఆ దయ్యాన్ని తీసి డబ్బాలో బంధిస్తాడు. తర్వాత భీమ్ తన రిక్షా తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. దేవుడికి చాలా ధన్యవాదాలు.
ఇక నుంచి దేని గురించి ఎప్పుడూ ఎక్కువగా ఆశ